హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ డైలీ లైఫ్లో ఈ వాక్యాలు అనేవి తప్పకుండా యూజ్ అవుతాయి. మొదటిగా, ఆమె నాతో పోట్లాడడానికే వచ్చింది. ఆమె నాతో పోట్లాడడానికే వచ్చింది. మనం యాక్చువల్గా అంటుంటాం కదా, ఎప్పుడు గొడవ పడడానికే వస్తావా, ఆమె నాతో గొడవ పడడానికి వస్తుంది, ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో షీ కేమ్ టు ఫైట్ విత్ మీ. షీ కేమ్ టు ఫైట్ విత్ మీ. ఫైట్ అంటే గొడవ లేదా పోట్లాట అని వస్తుంది. విత్ మీ అంటే నాతో. షీ కేమ్ తను వచ్చింది అని మీనింగ్ వస్తుంది. ఆమెకి నాతో ఫోన్ మాట్లాడే ఉద్దేశమే లేదు. ఆమెకి నాతో ఫోన్ మాట్లాడే ఉద్దేశమే లేదు, ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో షీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ టాకింగ్ టు మీ ఎట్ ఆల్. షీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ టాకింగ్ టు మీ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. నువ్వు వచ్చినా రాకపోయినా పట్టింపు లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా పట్టింపు లేదు అంటే మనం నార్మల్గా చెప్తుంటాం కదా, నువ్వు వచ్చినా రాకపోయినా ఏం కాదులే, అక్కడ ఏం ఆగిపోదు, నువ్వు రాకపోయినా వచ్చినా కూడా, ఇలా చెప్తుంటాం కదా. దీన్ని మనం ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ కమ్ ఆర్ నాట్. నువ్వు వచ్చినా కమ్ ఆర్ నాట్, వచ్చినా రాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, పట్టింపు లేదు, ఏం కాదు, చేంజ్ అయ్యేదేది లేదు, ఇలా చెప్తూ ఉంటాము. నేను ఇంకా అద్దె కట్టలేదు. నేను ఇంకా అద్దె కట్టలేదు, ఇలా చెప్తుంటాం కదా. ఐ హ్యావ్ నాట్ పెయిడ్ ద రెంట్ ఎట్. ఐ హ్యావ్ నాట్ పెయిడ్ ద రెంట్ ఎట్. ఐ హ్యావ్ నాట్ పెయిడ్ నేను ఇంకా కట్టలేదు. రెంట్ ఎట్, రెంట్ అంటే ఇంటి అద్దె, ఎట్ అంటే ఇంకా అని మీనింగ్ వస్తుంది. నేను ఎంత త్వరగా వెళ్తానా అని పెంచింది. నేను ఎంత త్వరగా వెళ్తానా అని పెంచింది. ఎప్పుడైనా మనకి లేట్ అయినా, ఆఫీస్కి వెళ్తున్నా, ఊర్లకు వెళ్తున్నా, ఇలా చెప్తుంటాం కదా. నేను అసలు ఎంత త్వరగా వెళ్తానో అనిపించింది అని చెప్పి ఇలా చెప్పడాన్ని ఐ ఫెల్ట్ హౌ సూన్ ఐ వుడ్ గో. ఐ ఫెల్ట్ హౌ సూన్ ఐ వుడ్ గో అని చెప్తూ ఉంటాము. నువ్వు రోజుటి కంటే ఇవాళ ఆలస్యంగా వచ్చావు. నువ్వు రోజుటి కంటే ఇవాళ ఆలస్యంగా వచ్చావు, ఇలా చెప్తుంటాం కదా. దీన్ని యూ కేమ్ లేటర్ టుడే దెన్ యూజువల్ అని కూడా చెప్పచ్చు. ఇది నీకు అనవసరమైన విషయం. ఇది నీకు అనవసరమైన విషయం. ఎవరన్నా మన విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు మనం చెప్తుంటాం కదా, ఇది నీకు అనవసరమైన విషయం అని. ఇలా చెప్పడాన్ని దిస్ ఈజ్ అన్నెసెసరీ ఫర్ యూ. దిస్ ఈజ్ అన్నెసెసరీ ఫర్ యూ అని చెప్తూ ఉంటాము. ఉక్కపోత వల్ల నేను తినలేకపోయాను. ఉక్కపోత వల్ల నేను తినలేకపోయాను, ఇలా చెప్తుంటాం కదా. ఐ కుడ్ నాట్ ఈట్ బికాజ్ ఇట్ వాస్ స్వెటరింగ్. ఐ కుడ్ నాట్ ఈట్ బికాజ్ ఇట్ వాస్ స్వెటరింగ్ అని చెప్తూ ఉంటాము. డబ్బులు లేక నేను ఆగిపోయాను. డబ్బులు లేక నేను ఆగిపోయాను, ఇలా చెప్తుంటాం కదా. ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా కొనలేదేంటి అంటే మనీ లేక ఇలా ఆగిపోయాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఐ స్టాప్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ. ఐ స్టాప్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాము. దోమల వలన నేను సరిగ్గా నిద్రపోలేదు. దోమల వలన నేను సరిగ్గా నిద్రపోలేదు, ఇలా చెప్తుంటాం కదా. దీన్ని ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ బికాజ్ ఆఫ్ ద మస్కిటోస్. ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ బికాజ్ ఆఫ్ ద మస్కిటోస్ అని చెప్తుంటాము. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏదైనా వాక్యాల గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వాక్యాల రిలేటెడ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అలాగే మీకు కనుక టెన్స్ టేబుల్లో ఏవైనా డౌట్స్ ఉన్నా, లేదా యామ్, ఈజ్, ఆర్ ఎప్పుడెప్పుడు వాడాలి అనే డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని రిలేటెడ్ నేను వీడియో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.